గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు కలిసి చదువుకుంటాం. బాప్తిస్మాలు తీసుకునే వాళ్ళు బహుశా ఆలస్యంగా వస్తే దయచేసి వాళ్ళని ముందుకు పంపించండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు. విశ్వాసం వలన యేసుక్రీస్తునందు మీరందరూ, అందరు కలిసి చదవండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే అపక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చదువుకున్న లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన వారితోనూ చేరి వచ్చిన మనతో కూడా ప్రభువు మాట్లాడునుగాక. ప్రార్థన చేసుకుంటాను. ప్రియ తండ్రి, చదువుకున్న లేఖన భాగాలు మరలా తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు విరిచి ఆస్వాదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను. నా నోట మీ మాటలు ఉంచితేనే కానీ నేనేమీ చేయలేనని నా నిస్సహాయ స్థితిని, నా యోగ్యతను తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతుంటుండగా చేరువచ్చిన బిడ్డలందరితోనూ ప్రత్యేకంగా బాప్తిస్మలో సాక్ష్యం ఇస్తున్న ప్రియులతో మాట్లాడము. మీ కృపకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామం నా వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటికే మీరు బాప్తిస్మాల గురించిన సంగతులు విన్నారు. మరి ఒకసారి మీకు సంగతుల గురించి తేటపరచాలని కోరుతూ ఉంటున్నాం. కొంచెం వాళ్ళని మెచ్చండి. అయితే మరొక కోణం నుంచి విషయాలు మీకు తెలియచేస్తాను. గలతీ 3వ అధ్యాయం 27వ వచనం. గలతీ 3వ అధ్యాయం 27వ వచనం. మొదటిగా, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు నందు విశ్వాసము వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. 27వ వచనం మొదటి భాగం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ. ఈ మాట మనం గమనించాలి. యేసుక్రీస్తులోనికి, క్రీస్తులోనికి అనేటువంటి మాట మొదట మనకు ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తు ప్రభులోనికి వస్తున్నాము, లేక యేసు ప్రభుతో ఐక్యపడుతున్నాము, ఐడెంటిఫై అవుతున్నాము అనేది మొదటగా మనం గుర్తించాలి. ఇది యేసుక్రీస్తు ప్రభుతో మనకు ఏర్పడుతున్న రిలేషన్షిప్ని గురించి మాట్లాడుతుంది, బాంధవ్యాన్ని గురించి మాట్లాడుతుంది. అట్లా యేసుక్రీస్తు ప్రభులోనికి వస్తే, యేసు ప్రభుతో ఐక్యపడితే జరిగే విషయం ఏంటి? మీరందరూ దేవుని కుమారులు, కుమార్తెలు అవుతున్నారు. మీరందరూ దేవుని కుమారులు, కుమార్తెలు అవుతున్నారు. కనుక బాప్తిస్మం ద్వారా జరుగుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే,
క్రీస్తు ప్రభుత్వం మనకు బాంధవ్యం ఏర్పడుతుంది, రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. యేసు ప్రభుత్వం మనము ఐక్యపడుతున్నాము అని. ఈ ఐక్యపడుట విషయానికి వచ్చినప్పుడు రెండు విషయాల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మొదటిది, క్రీస్తు ఎవరు అన్న విషయం మొదట జరగాలి. క్రీస్తు ఎవరు అనంటే, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సో ఆయనతో ఐక్యపడుట, లేక ఆయనలోనికి రావడం, ఆయనతో మనకు రిలేషన్షిప్ రావటం అనంటే, మొదటిగా ఆయనే నా జీవితానికి శిరస్సు, నాకు ఆయనే అధికారి, నా జీవితం మీద ఆయనే రాజు అని చెప్పటం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో పెంతెకోస్తు దినాన అపోస్తలుడైన పేతురు మాట్లాడుతూ ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని గురించి ఎత్తి చెప్తా వచ్చాడు. ఏమంటాడు? మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను. మీరు ఎవరిని సిలువ వేశారు మీరు అనంటే, మీ జీవితాల మీద ఎవరైతే ప్రభువుగా ఉండాలో, ఎవరైతే రాజుగా ఉండాలో ఆయనను మీరు సిలువ వేశారు. ప్రభువుగా ఉండడం అని అంటే, రాజు అంటే ఆజ్ఞాపించేవాడు అని అర్థం. మన జీవితాల్ని ఆజ్ఞాపించే వ్యక్తిగా ఆయన ఉండాలి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన అధికారం క్రింద ఉండకపోవటం, ఆయన ఆజ్ఞల్ని శిరసావించకపోవటమే పాపం. అందువల్లనే దేవునితో మనకు రిలేషన్షిప్ అనేది దెబ్బతినింది. దేవునికి మనం దూరం అయిపోయినాం. ఇప్పుడు ఎలాగ మళ్ళీ యేసు ప్రభువులోనికి వస్తున్నాం అంటే, మళ్ళీ చదవండి, గలతీ 3వ అధ్యాయం 26వ వచనం. గలతీ 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన, ఏ విషయంలో విశ్వాసం? ఏ విషయంలో విశ్వాసం? మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవటానికి యేసు ప్రభువారు చేసిన త్యాగమునందలి విశ్వాసం. ఏం త్యాగం చేశాడు ఆయన? సిలువ వేయబడ్డాడు కదా. అంటే ఇండైరెక్ట్గా ఆయన మరణ భూస్థాపన పునరుత్థానంలో మనం ఐక్యపడుతున్నాము అని అర్థం. క్రీస్తులో ఐక్యపడుట అనంటే, మొదటిగా ఆయన రాజరికం క్రిందికి మన జీవితాలు తెచ్చుకోవటం. క్రీస్తులో ఐక్యపడుట అనంటే, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాల్లో కూడా ఐక్యపడుట. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. రోమ 6వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి. కనుక ఆయన లోనికి రావడం, క్రీస్తులోనికి రావడం అనంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు మరణంలోనికి రావటం, యేసు ప్రభు భూస్థాపనలోనికి రావటం, యేసు ప్రభు యొక్క పునరుత్థానంలోనికి రావడం, ఐడెంటిఫై కావటం. ఇది ఎలా సాధ్యపడింది అని అంటే, జస్ట్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా. యేసు ప్రభు నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని విశ్వసించడం ద్వారా మన పాపానికి పరిహారం కలుగుతుంది. మనం క్రీస్తులోనికి వస్తున్నాము, శిక్ష తప్పించుకుంటాము. ఎందుకంటే రోమా 8:1 ప్రకారంగా క్రీస్తు నందున్న వారికి
ఏ శిక్షావిధి లేదు, శిక్ష తప్పించుకుంటాము. ప్రభుత్వం మనకు రిలేషన్షిప్ ఏర్పడుతుంది, ఆయన కుమారులమవుతున్నాం. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాల్లో ఐక్యపడిన వారం అవుతున్నాం. ఇది మొదటి విషయం. రెండవది 28వ వచనం, అందరికి కలిసి చదువుతాం. 28వ వచనం, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దీని అర్థం ఏంటి? మీరందరూ ఏకంగా ఉన్నారు అంటే ఇది ఏం తెలియజేస్తుంది చెప్పండి? యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, మీరందరూ మీరందరూ ఏకముగా యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకంగా ఉన్నారు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిరసాధీనంలో ఉన్న శరీరంలో ఐక్యపడుటను గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు చూడండి, మనం అందరం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిరసాధీనంలోకి వస్తున్నాం. ఇంతకు మునుపు ఆయన ఆధీనంలో లేము, ఇప్పుడు ఆయన ఆధీనంలోనికి వస్తున్నాం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇప్పుడు మొదట ఈ శిరస్సుతో ఐక్యపడిన మనం ఎవరితో కూడా ఐక్యపడాలి? ఆ శిరసాధీనంలో ఉన్న శరీరంతో కూడా ఐక్యపడాలి, ఆ సంఘముతో ఐక్యపడాలి. ఇదే మన హస్త నిక్షేపణ గురించి మాట్లాడుతుంది. బాప్తిస్మం ద్వారా మీరు శిరస్సు అయిన యేసు ప్రభుతో ఐడెంటిఫై అవుతున్నారు. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాల్లో ఐక్యపరచబడుతున్నారు. హస్త నిక్షేపణ ద్వారా ఆయన శరీరము అనేటువంటి సంఘములో మీరు ఐడెంటిఫై అవుతున్నారు. అట్లా ఐడెంటిఫై అవుతున్నప్పుడు ఒక పని జరగాలి. ఏం జరగాలి? యూదుడు, గ్రీసు దేశస్థుడు, దాసుడు, స్వతంత్రుడు, స్త్రీ, పురుషుడు అనేటువంటి భేదాలు ఇంకేమీ మనకు ఉండకూడదు. ఆల్ డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా పోయి ఒక్క శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఎలాగ ఒక్కటిగా ఉంటాయో, కలిసి ఉంటాయో, ఐక్యంగా పనిచేస్తాయో, ఆ రీతిగా మీరు కూడా శరీరంలో చేర్చబడినటువంటి వారై, సంఘంలో చేర్చబడిన వారై, ఆ రీతిగా సంఘంతో కూడా కలిసి ఐక్యంగా జీవించాలి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుతున్నటువంటి మీలో జరగవలసిన రెండవ కార్యం ఇది. కనుక బాప్తిస్మం తీసేసుకొని సంఘం అనేటువంటి శరీరంతో టచ్ లేకుండా మీరు ఉండకూడదు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఈ విషయాలు మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఒకసారి మనం మీకు చెప్పాము వేరే అంశం క్రింద. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 12-13 వచనాలు కలిసి చదువుతాం. ఎలాగో శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమైనవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితమని మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినాం. సో ఆత్మ బాప్తిస్మాన్ని గురించి మీకు సంగతులు వివరించినప్పుడు నేను చెప్పాను. ఆత్మ బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? సంఘములో చేర్చబడుట, శరీరంలో చేర్చబడుట. ఎవరు చేరుస్తారు మనల్ని? పరిశుద్ధాత్ముడే చేరుస్తాడు. ఎప్పుడు చేరుస్తాడు? మీరు క్రీస్తుతో ఐక్యపడగానే, క్రీస్తుతో మీకు రిలేషన్షిప్ రాగానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని సంఘంలోనికి జతపరుస్తున్నాడు. కనుక సంఘంలో జతపరచబడినటువంటి మనం ఆ పత్రికలో రాస్తూ క్రిందేమంటాడు? నేను చెయ్యిని కాను కాబట్టి శరీరంలోని దానిని కాను,
నేను కన్ను కాదు కాబట్టి శరీరంలోని దాన్ని కాను అని చెప్పడానికి వీలు లేదు. మనం అందరము శరీరంలోని సాటి అవయవాలము. మీ ఆత్మీయమైనటువంటి జీవితంలో బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన విశ్వాసంలో మీరు స్థిరంగా ఉంటారంటానికి వీలు లేదు. ఎప్పుడు మీరు స్థిరంగా ఉంటారు అనంటే, సంఘము అనేటువంటి ఈ శరీరంలో మీరు అంటుకట్టబడి అవిభాజ్యమైన సంబంధాన్ని కొనసాగించాలి. మీరు చెప్పండి, శరీరంలో ఏ అవయవాన్ని తీసి పక్కన పెట్టేద్దాం? ఒకవేళ కొంతమందికి ముక్కు సరిగా ఉండదు. వీడి ముక్కు సరిగా లేదని కోసి అవతల పడేద్దామా? లేదు. శరీరంలో ఏ అవయవాన్ని కూడా మనం తీయటానికి వెళ్ళలేదు. అన్ని అవయవాలన్నీ కూడా ఏం చేయాలా? కలిసి ఉండాల్సిందే, ఒకే చోట ఉండాల్సిందే, అన్నీ ఐక్యంగా కలిసి ఉండాల్సిందే. సో ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. అందుకే బాప్తిసం తీసుకున్న తర్వాత మీరంతా అదృశ్యం కాకూడదు. అదృశ్యం అంటే టికెట్ దొరికింది, మాకు ఇంకేంటి, మేము రక్షణ పొందినాం, బాప్తిసం కూడా అయిపోయింది, నేరుగా పరలోకానికి వెళ్ళిపోతాం, సంఘానికి పోతే ఏమి పోకపోతే ఏమి అన్నట్టున్నారు అని అంటే మళ్ళా పట్టుకెళ్ళిపోతాడు వాడు. ఎవరు? ఎందుకంటే వాడికి ఇప్పటికే చాలా రోషం ఈ స్టెప్ మీరు తీసుకున్నారని. ఎంతమంది చెప్పాను కదా, యేసుప్రభుని వదిలిపెట్టలేదు వాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం పొంది బయటికి రాగానే అపవాది చేత శోధించబడ్డానికి అరణ్యంలోనికి లాక్కెళ్ళిపోయాడు వాడు. సంఘంతో మీరు అటాచ్ అయి ఉంటేనే వాడు పని బారిని మీరు తప్పించుకునేదానికి ఆస్కారం అనేది కలుగుతుంది. కనుక బాప్తిసంలో పాలు పొందేసాం, అంతా అయిపోయిందని చెప్పి అనుకోకండి. బాప్తిసంలో పాలు పొందినటువంటి మీరు తప్పకుండా సంఘ కార్యక్రమాల్లో అన్నింటిలో హాజరవుతూ, సంఘంలో నేను ఒక భాగం, శరీరంలో నేను ఒక అవయవం అన్నటువంటి విషయాన్ని మీరు రుజువుపరచాలి. రుజువుపరుస్తారా? ఇప్పుడు ప్రశ్నలు అడుగుతాం. ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం ఏ అనుమానం లేదు, చేయెత్తుతారు, ఎస్ అంటారు. కానీ ఆ తర్వాత ఎంత కట్టుబడి ఉంటారో అనేది మీ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మేము బలవంతంగా మీకేమీ ఇవి పెట్టలేము. అదే చెప్తారు కదండి తెలుగులో, పట్టి పట్టి పంగనామాలు పెడితే ఇంటి వెనకాల పోయి తుడిచేసుకున్నాడట. సో మిమ్మల్ని పట్టి పట్టి మేము బాప్తిసం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకు ఇన్నిసార్లు వాక్యం చెప్తున్నామంటే, వాక్యానుసారంగా మేము ఉంటాము అని అనుకుంటేనే తీసుకోండి. లేదు అని అంటే ఇప్పటికైనా నిరభ్యంతరంగా మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. వేరే ఇతరత్ర కారణాలను బట్టి లాభాపేక్షతో కానీ ఇతరత్ర దేని కొరకు కానీ మీరు ఈ బాప్తిస్మలో సాక్ష్యము ఇవ్వకూడదు. సో బాప్తిస్మ సాక్ష్యం ద్వారా మొదట క్రీస్తుతో ఐక్యపడుతున్నారు, శిరస్సైన క్రీస్తుతో ఐక్యపడుతున్నారు. దేవా, నీవే నా జీవితానికి రాజు అని చెప్తున్నారు. ఇంతకాలం నీ అధీనంలో లేను, నా ఇష్టానుసారంగా బ్రతికాను, ఇదిగో నీ ప్రభుత్వం క్రిందికి వచ్చిన వాడిని అని చెప్తున్నారు. రెండవది, నీ ప్రభుత్వ క్రిందికి రావడం మాత్రమే కాదు, సంఘము అనే నీ శరీరంలోనికి నేను చేర్చబడ్డాను, ఇప్పుడు సంఘంలో కూడా ఐడెంటిఫై అయ్యాను, ఐక్యపరచబడ్డాను అని చెప్పటం. మూడో విషయం, అదే 27వ వచనంలో, అదే 27వ వచనం మళ్ళొకసారి చదువుతాం. గలతీ 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ధరించుకొనుట దేని గురించి మాట్లాడుతుంది చెప్పండి? ధరించుకొనుట. ధరించుకునేది కనపడుతుందా, కనపడదా? మనం ఎందుకు వస్త్రం వేసుకుంటాం చెప్పండి? ఎందుకు వస్త్రం వేస్తాం? ఒకటి కప్పబడాలా, రెండవది కనబడాలి.
ఏది కప్పబడాలా? మన దిగంబరత్వం కప్పబడాలా? మనం వేసుకున్న వస్త్రము కనపడాలి కదా? ఈ రెండు విషయాలు జరగాలి. సో నిజంగా రక్షించబడిన వాళ్ళైతే బాప్తీసంలో సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు అర్హులంటే, బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత మన పాప సంబంధమైన జీవితం అదంతా కూడా ఏం చేయబడాలి? కప్పబడాలి. మరి ఎవరు కనపడాలి అని అంటే క్రీస్తే కనపడాలి. క్రీస్తును ధరించుకోవాలి. అందుకే బాప్తిస్మాన్ని గురించి ఏమని చెప్తారంటే, ఇట్ ఈస్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ ఇన్వర్డ్ చేంజ్. మన అంతరంగంలో జరిగిన కార్యాన్ని గురించి బహిరంగంగా ఇచ్చే సాక్ష్యమే. నీ అంతరంగంలో కార్యం జరిగింది. దేవుడు నిన్ను మార్చాడు. రాతి గుండెను తీసి మాంసపు గుండెను పెట్టాడు. ఆయన కట్టడలను విధులను అనుసరించి గైకొనే వ్యక్తిగా నిన్ను చేశాడు. విశ్వాసం ద్వారా నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవయ్యావు. యేసుప్రభు శిరసాధీనం క్రిందికి వచ్చావు. సంఘము అనే శరీరంలో చేర్చబడిన ఒక సాటి అవయవం. ఇవన్నీ మాకు తెలియదు. నీ ఆంతర్యంలో జరిగిపోయిన కార్యాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు నీ ఆంతర్యంలో ఇలాంటి మార్పు జరిగింది అన్నటువంటి విషయాన్ని అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్లో ఉండాలి. ఒక ఆయన ఈ రీతిగా చెప్తాడు, ఇంప్రెషన్ వితౌట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిప్రెషన్ అంట. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇంప్రెషన్ వితౌట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిప్రెషన్ అంటే అర్థం ఏంటి? నా లోపల ఇంప్రెస్ అయ్యాను. ఏమి ఇంప్రెస్ అయ్యాను? యేసే నా రక్షకుడు అన్న ఇంప్రెషన్ వచ్చింది నాకు. ఇంప్రెషన్ ఏం కావాలి ఇప్పుడు? ఎక్స్ప్రెషన్ కావాలి. ఊరికి దాచుకుంటే లాభం లేదు. నీ ఆంతర్యంలో జరిగిన కార్యాన్ని గురించి బహిరంగంగా బయటికి రావాలి. బాప్తీసంలో సాక్ష్యం ఇస్తున్నాం కదండి, మరి అదే కదా అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అంటే? కాదు, అది కాదు. నీ యాక్చువల్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఏంటనంటే, రేపటి నుంచి నీ గత జీవితం కాక ప్రభువును పోలినటువంటి జీవితం అనేది నీ జీవితంలో కనపడాల. మార్పు చెందిన జీవితం కనపడాల. మళ్ళా అదే పాప జీవితం, అదే పాప అలవాట్లు, అదే పాత బుద్ధులు, అవన్నీ కప్పబడాలా. దేంతో కప్పబడాలా? క్రీస్తును ధరించుకొనుట ద్వారా. ఇప్పుడు కనపడాల్సింది ఎవరు? ధరించుకున్నది కనపడుతుంది. వస్త్రము నా దిగంబరత్వాన్ని కప్పుతుంది. ఆ వస్త్రమే కనపడుతుంది బయటికి. కనుక ఇది క్రీస్తును పోలి జీవించే జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. మొదటిది క్రీస్తుతో ఐడెంటిఫై అవుతున్నాం, అంటే శిరస్సుతో ఐడెంటిఫై అవుతున్నాం, ఆయన అధికారం కిందకి వస్తున్నాం. రెండవది ఆయన శరీరము అని పిలువబడుతున్న సంఘములో ఐడెంటిఫై అవుతున్నాం. మూడవది క్రీస్తును బయలుపరుస్తున్నాము. వి ఎక్స్ప్రెస్ హిమ్. ఆయన వలె జీవించడానికి మనం ఇష్టపడుతున్నాం. తర్వాత నాలుగోది 29వ వచనం, అందరికి కలిసి చదువుతాం. 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇది మన ఎయిమ్గా ఉండాలి. మన ఎయిమ్గా ఉండాలి. క్రీస్తుతో ఐక్యపడిన మనం, సంఘము అనే శరీరంతో ఐక్యపడినటువంటి మనం, క్రీస్తును బయలుపరుస్తున్నటువంటి మనం, ఎందుకు ఇలాగా నువ్వు ఐక్యపడ్డావు? ఎందుకు శిరస్సుతో ఐక్యపడ్డావు?
ఎందుకు సంఘం అనే శరీరంలో ఐక్యపడ్డావు? ఎందుకు క్రీస్తును బయలుపరుస్తున్నావు? యూ షుడ్ హ్యావ్ ఎ గోల్. నీకు ఒక కర్తవ్యం ఉండాలి. ఎవరన్నా అడిగారు అనుకో నిన్ను, ఎందుకు ఇవన్నీ చేసావయ్యా నువ్వు, ఏం ఆశిస్తున్నావు నువ్వు అని అడిగితే మనకంటూ ఒక గోల్ ఉండాలి, మనకంటూ ఒక టార్గెట్ ఉండాలి. దీని నిమిత్తం చేశానని చెప్పగలగాల. ఏంటది? క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము దేవునికి నేను ఏం కావాలి చెప్పండి? వారసుడను కావాలి. దేవునికి నేను వారసుడను కావాలి. దేవునికి వారసులుగా అయ్యేది ఎవరు? దేవునికి వారసులయ్యేది ఎవరు? దేవుని పిల్లలందరూ ఆయనకు వారసులు కారు. నాకు తెలుసు మీరు దేవుని పిల్లలు అయితే వారసులు అయిపోతామంటారండి. చదవండి ఇప్పుడు 4వ అధ్యాయం మొదటి వచనం, గలతీ 4వ అధ్యాయం మొదటి వచనం అందరు కలిసి. మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయినను బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి. ఇప్పుడు చెప్పండి, వారసుడు ఎవరు? వారసత్వం ఎప్పుడు వస్తుంది? ఎదిగితే వస్తుంది. దీన్నే ఏమంటామంటే కుమారత్వపు హోదా అంటాం. కుమారత్వపు హోదా. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి? ఎందుకు మనం యేసుప్రభు శిరసాధీనంలోకి వచ్చాం? యేసుప్రభు సంఘం అనే శరీరంలో ఎందుకు ఐడెంటిఫై అయినాం? యేసుప్రభు వల్లే జీవించడానికి ఎందుకు మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే మనకు ఆ వారసత్వం రావాలి. దేవుడు సిద్ధపరిచిన నిత్య స్వాస్థ్యానికి మనం హక్కుదారులు కావాలి. నువ్వు కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డ అయినంత మాత్రాన సరిపోదు. ఏం కావాలి? నువ్వు ఎదుగుతూ రావాలి. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. హెబ్రీ 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పునను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమొగటు కంటే సంపూర్ణమొగటం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. ఎఫెసీ 4వ అధ్యాయం 11-12 వచనాలు. అందరికీ కలిసి మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించను. ఇప్పుడు చెప్పండి, సంపూర్ణత అంటే ఏంటి? మెచ్యూరిటీ, ఎదుగుదల, కుమారత్వపు హోదా. ఇప్పుడు నువ్వు ఇంత రక్షించబడి యేసుప్రభు శిరసాధీనంలోనికి వచ్చి శరీరంలో కూడా కలుసుకొని, ఒకవేళ నీకు స్వాస్థ్యం దొరకకపోతే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు. అప్పుడు ఎట్లా ఉంటుంది తెలిసిన? అందుకే ప్రకటన గ్రంథంలో రాశాడు ఆయన, అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు అని రాసి, దేవుడే వారి బాష్ప బిందువులు. మరి ఎందుకు చూడాలి ఆయన ఏడుపు ఉండనప్పుడు? ఏడుపు ఉండనప్పుడు అంటే చాలామంది పరలోకంలో ప్రవేశిస్తారు కానీ వాళ్ళకి స్వాస్థ్యం దొరకదంట. వాళ్ళు ఎట్లా ఉంటారు తెలిసిన? అగ్నిలో నుండి లాగి నరకంలోంచి ఈడ్చుకొచ్చి పరలోకంలో పడేసినట్టు ఉంటారు వాళ్ళు. నరకం మాత్రం తప్పింది, అగ్ని మాత్రం తప్పింది, ఏముండదు వాళ్ళకి. సింహాసనం ఉండదు, కిరీటం ఉండదు, దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యం ఉండదు, ఒక ఇల్లు ఉండదు, ఏమీ ఉండదు. ఎంట్రన్స్ మాత్రం దొరికింది. ఎక్కడున్నావా?
వేరే వాళ్ళ ఇల్లు చూసి, వాళ్ళకున్న కిరీటాలు చూసి, వాళ్ళ స్వాస్థ్యాన్ని చూసి ఏడుస్తూ ఉంటే యేసయ్య ఏం చేస్తాడంటే చెప్పండి, బిడ్డ ఏడవద్దు అని వాళ్ళ కన్నీళ్ళు తుడిచేస్తాడు. అర్థమైందా? కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలి? వాట్ ఈస్ యువర్ ఎయిమ్ చెప్పండి. ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నారు? మీ గురి ఏంటి అంటే, ఆ స్వాస్థ్యానికి నేను హక్కుదారుని కావాలా? మరి హక్కుదారుడు కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ రావాలి. దట్ షుడ్ బి యువర్ గోల్. రక్షించబడగానే అంతా అయిపోయింది అనుకోవద్దు. స్కూల్లో చేరగానే, ఎల్కేజీలో చేరగానే అంతా అయిపోయింది, నాకు చదువంతా వచ్చేసింది అని అనుకుంటే నిన్ను ఎవడు బాగు చేయలేడు కదా. ఇది ఆరంభం అంతే. బాప్తిస్మం అనేది ఎల్కేజీలో ఎంట్రన్స్ దొరికింది మీకు, అర్థమైందా? ఇక్కడి నుంచి మీరేం చేయాలా? బాగా కష్టపడి చదవాలా. దేవుడు పెట్టే పరీక్షలన్నింటిలో విజయం సాధిస్తూ ఎదుగుతూ రావాలి. దానికి సిద్ధమేనా? ఒకవేళ అలాగైతే మీకు బాప్తిసం ఇవ్వచ్చు. సరే, ఇప్పుడు మీరు చేసుకున్న తీర్మానాన్ని బట్టి ప్రభుకు వందనస్తులం. ఇప్పుడు మళ్ళొకసారి పేర్లు చదువుతాను.